హాయ్ విను. ఒక వ్యక్తి హెయిర్ కట్కి అలాగే గడ్డం ట్రిమ్ చేయడం కోసం బార్బర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత బార్బర్తో సరదాగా మాట్లాడుతున్నాడు. ఆ, ఎందుకంటే టైం పాస్ అవ్వాలి కదా, ఎలా హెడ్ ఇచ్చాడు కదా, టైం పాస్ కోసం మాట్లాడుతూ అడిగాడు, నీకు దైవభక్తి ఉందా అని అడిగాడు. బార్బర్ని, దేవుడిని అసలు నమ్మను, దేవుడు అనేవాడు లేడు, ఎందుకంటే దేవుడు ఉంటే ఈ కోల్రా, ప్లేగ్, కరోనా, ప్రళయాలు, భూకంపాలు వస్తాయా అన్నాడు. సో అయిపోయింది, హెయిర్ కట్ అయిపోయింది. ఈయన బయటకు వస్తుండగా ఒక ఆయన హెయిర్ అంతా పెంచుకొని, గడ్డం అంతా పెంచుకొని అసలు కట్టింగ్ లేకుండా తిరుగుతుంటే ఈయన షాప్ బయటకు వచ్చి అరిచాడు, ఇక్కడ బార్బర్ లేడు, బార్బర్ లేడు అని. వెంటనే బార్బర్ షాక్ అయ్యాడు. బార్బర్ లేకపోతే నేను బార్బర్ను కదా అన్నాడు. సో బార్బర్ ఉంటే ఆ వ్యక్తి ఎందుకలా తిరుగుతాడు అని అడిగాడు. అప్పుడు బార్బర్ ఏమంటాడంటే, నా దగ్గరికి వస్తే నేను కట్ చేసి ఇస్తాను, నేను వెళ్ళి కట్ చేయను కదా అన్నాడు. సో ఈ వ్యక్తి కూడా అదే చెప్పాడు. దేవుడు కూడా అంతేనండి, దేవుడు మనందరినీ సృష్టించాడు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంతే తప్ప దేవుడు మన దగ్గరికి రాడు. అదేంటంటే ప్రార్థన రూపంలోనో, లేకపోతే సాక్రిఫైస్ రూపంలోనో, లేకుంటే పూజలకి, అది సేవ అవ్వచ్చు, లేకపోతే ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఒక ఉపవాసం అవ్వచ్చు, లేకపోతే మన జీవన శైలిలో మార్పు అవ్వచ్చు, తోటి వాళ్ళని ప్రేమించే పద్ధతి అవ్వచ్చు, లేకపోతే పుణ్యం చేసుకోవడం అవ్వచ్చు. ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మతమైనా సరే దేవుడి దగ్గర చేరడం కోసం ఆ మార్గాలు వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకి చేయవలసినవి చేస్తాడని చెప్తాడు. అంతే కదండి. ఈ లోకంలో దేవుడు ఉన్నాడా లేదా అన్నది మనం డిసైడ్ చేయాలి. సో మనం వెళ్ళే దారి, వెతికే దారి ఇంపార్టెంట్.